హలో అండి, వెల్కమ్ టు తన్వి టాక్స్. ఇవాళ ఈ వీడియోలో ఎంతో టేస్టీ వంకాయ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దామండి. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే లైక్ చేయండి. ముందుగా ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిపప్పు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడాను ఫ్రై చేసుకుందామండి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకుందాము. నేను ఇక్కడ తెల్ల వంకాయలను పొడుగ్గా కట్ చేసుకొని వేసుకున్నానండి. ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్, పసుపు వేసుకొని ఇవన్నీ కూడాను కలిసేంత వరకు ఒకసారి బాగా కలుపుకుందామండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేసి వంకాయ ముక్కల్ని బాగా మగ్గనిద్దాము. వంకాయ ముక్కలు అయితే ఫ్రై అయిపోయినాయండి. ఇందులోకి కొంచెం ఒక 1/2 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఈ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడాను ఫ్రై అవనిద్దాము. ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత ఇందులోనే కొబ్బరి కారం వేసుకుందామండి. కొబ్బరి కారం ఒక 3 టేబుల్ స్పూన్ కొబ్బరి కారం వేసుకొని ఒకసారి కలుపుకొని 2 నిమిషాల పాటు బాగా ఫ్రై అవనిద్దామండి. అంతేనండి, ఎంతో టేస్టీ వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.